ప్రతిరోజు గుడికి వెళ్ళే పద్ధతిని మన పెద్దలు మనకు చిన్నతనం నుంచే అలవాటు చేశారు. గుడికి వెళ్ళడం అంటే అదేదో మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అసలు గుడికి ఎప్పుడు ఎందుకు వెళ్ళాలి? గుడులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలన్న విషయంపై వేదాలు ఏం చెప్తున్నాయి? మరియు పాటించాల్సిన నియమాలేంటి అన్న విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు. ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువు మనసు ప్రశాంతత పొందుతాయి. దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్టును నిలిపిన ప్రదేశంలో వేద మంత్రాలు రాసిన తామ్రపత్రాన్ని రాగిరేకు నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోకానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. మరి ఇంతటి పవిత్రమైన గుడికి వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా వెళ్ళాలి? పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకోవడం ద్వారా మరింత పుణ్యఫలం దక్కించుకోవచ్చు. గుడికి వెళ్ళేవాళ్ళు తప్పక పాటించవలసిన నియమాలు. ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దానితో 2 ఒత్తులను వెలిగించాలి. దైవ ప్రసాదాన్ని తినాలి, కానీ పారివేయరాదు. దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు. వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు, స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి నుదురును నేలకు ఆనించి నమస్కారం చేయాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయంకు వెళ్ళినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కొని తర్వాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు అనగా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి దర్శించినప్పుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తర్వాత మిగతా వారిని దర్శించాలి. మొదట పాదములను చూసి తర్వాత ఆపాదమస్తకం దర్శించాలి. దర్శించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇలా ప్రతిరోజు ఆలయాలను దర్శించుకోవడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పెంకులు, అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తొట్టిలోనే వేయాలి. త్రోసుకుంటూ లేదా ముందు వారిని దాటుకుంటూ దైవ దర్శనం చేసుకోరాదు. దేవుణ్ణి కనులారా చూసి ఆ తర్వాత కనులు మూసుకొని ప్రార్థన చేయాలి. ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం, దేవుణ్ణి దర్శించుకోవడం చాలామందికి అలవాటే. కానీ కొంతమంది భక్తులు దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోనే కాసేపు కూర్చుంటారు. ప్రసాదాలను కూడా అక్కడే అరగిస్తారు. అయితే స్వామి దర్శనము శటగోపం అయ్యాక కాసేపు దేవాలయంలో కూర్చోవాలని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు కూర్చోవాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. గుడిలో దేవుని దర్శనం అయ్యాక మనస్సు, శరీరం ఉత్తేజితం అవుతుంది.
గుడిలో దేవుని మహిమ మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడుతుంది. గుడి ప్రదేశాల్లో విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పాజిటివ్ శక్తి విరివిరిగా లభ్యం అయ్యే ప్రదేశాల్లోనే దేవాలయాన్ని నిర్మిస్తారు. ఈ ప్రదేశ కేంద్ర స్థానంలో మూల విరాట్ను ప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రదేశాన్ని మూలస్థానం అంటారు. ఈ మూలస్థానంలో భూమి అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దర్శనం తర్వాత ఆలయంలో కూర్చుంటే చిరాకులు తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చెడు ఆలోచనలు తొలగి మంచి మార్గంలో పయనించడానికి దోహదపడుతుంది. దైవ దర్శనం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక ప్రయోజనాలు ఉన్నాయి. దైవ దర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవ దర్శనం పూర్తి చేసుకొని వెళ్ళిపోతుంటారు. నిజానికి దైవ దర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి. గర్భగృహం లేదా మూలస్థానంలో మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. వేద మంత్రాలు రాసిన తామ్రపత్రాల మూల విరాట్టు అడుగు భాగంలో పొందుపరుస్తారని పెద్దలు చెబుతారు. ఈ రాగిరేకులు భూమి అయస్కాంత తరంగాలను గ్రహించి తమ పరిసరాలకు పునఃప్రసారం చేస్తాయని చెబుతారు. సవ్య దిశలో మూల విరాట్టుకి ప్రదక్షిణ చేస్తూ తిరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి శరీరం భూ అయస్కాంత తరంగాలను గ్రహిస్తాయని అంటారు. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుందని, ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా మౌనంగా చేయాలని చెబుతుంటారు పెద్దలు. డబ్బు, హోదా, పలుకుబడిని ఆలయంలో ప్రదర్శించరాదు. మనలో ఉండే కోపాన్ని, అహంకారాన్ని, ఆధిక్యతను దేవాలయాల్లో చూపించరాదు. దేవాలయాలు శక్తికి కేంద్రకాలు. ఆధ్యాత్మిక వాతావరణంలో మంత్రోచ్చారణలోని శబ్ద తరంగాల వల్ల మనసు సానుకూల శక్తిని సమకూర్చుకుంటుంది. గుడిలో దేవుని దర్శనం అయ్యాక మనస్సు, శరీరం ఉత్తేజితం అవుతుంది. గుడిలో దేవుని మహిమ మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ధ్యానంతో కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం వల్ల ఆధ్యాత్మిక వాతావరణంలో మానసిక ప్రశాంతత, ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తాయి. దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు.